Hi children, we will discuss work, force and energy lesson. Nothing move on its own. Everything needs a push or a pull to make it move. It is the force that makes a body move. Force. What is it? ఏ వస్తువు కూడా తనంతటది కదలలేదు. మరి ఏదైనా ఒక వస్తువు కానీ కదలాలంటే పుషింగ్ కానీ పుల్లింగ్ కానీ అవసరం. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం కదపాలంటే త్రోయడం కానీ లాగడం కానీ జరిగితేనే కానీ ఆ వస్తువు ఒక చోట నుంచి ఇంకొకటికి అది వంగడం కానీ కదలడం కానీ జరగదు. మరి దీన్ని ఫోర్స్ అంటాం. ఇట్ ఈస్ ద ఫోర్స్. అంటే ఏదైనా ఒక బాడీ మూవ్ అవ్వాలంటే ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మరి ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే మనకు తెలియాలి. ఆ ఫోర్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నో వన్ హ్యాస్ సీన్ ఎ ఫోర్స్, ఆల్తో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ సీన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. ప్రతి ఒక్కరూ ఒక బలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు బలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ బలాన్నే మనము ఫోర్స్ అంటాం. కానీ ఈ ఫోర్స్ అనేది ఎవ్వరు కూడా కంటితో చూడలేము. అది బయటకు కనిపించే వస్తువు కాదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరిలోనూ ఈ ఫోర్స్ అనేది ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుంది? మరి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఆ ఫోర్స్ని మనం కనపరుస్తూ ఉంటాం. దీన్నే మనం చెప్పుకోవాలనుకుంటే ఫోర్స్ అని ఇంగ్లీష్లో అంటాము. అంటే మన బలాన్ని ఉపయోగించడం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. మనం పని చేసేటప్పుడు ఉపయోగించే బలాన్నే మనం ఫోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ ఫోర్స్ గురించి బాగా అర్థం చేసుకోవాలనుకుంటే కొన్ని యాక్టివిటీస్ని చూస్తే కనుక మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అవేంటంటే ఇక్కడ చూడండి. హియర్ ద బుల్లక్ పుల్స్ ద కార్ట్ అండ్ ద కార్ట్ మూవ్స్. బుల్లక్ కార్ట్ అంటే తెలుసు కదా మీకు, ఎద్దుల బండి. పల్లెటూర్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనిపైన ధాన్యపు బస్తాలు ఇంకా ఇతర సామాగ్రిని కూడా మోసుకెళ్తూ ఉంటుంది. ఎద్దుల బండి మరి ఎలా మూవ్ అవుతుంది, ఎలా కదులుతుంది ముందుకి అంటే ఎద్దులకు ఉండేటువంటి వాటి యొక్క బలాన్ని ఉపయోగించి ఆ బండిని ముందుకు లాగడం వల్ల ఈ ఫోర్స్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఎద్దుల బలాన్ని ఉపయోగించి బండిని ముందుకు లాగుతూ ఉంటాయి. ఇది ఒక రకమైన ఫోర్స్. ఈ విషయంలో మనం గమనించదగ్గాల్సింది ఏంటంటే పుల్లింగ్. పుల్లింగ్ అంటే లాగడం కొరకు ఈ విషయంలో మనం గమనించాలి. ఏ మ్యాన్ పుషెస్ ద కార్ట్ అండ్ ద కార్ట్ మూవ్స్. ఈ పిక్చర్లో చూడండి, ఇవి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ పిక్చర్లో ఒక మ్యాన్ అంటే ఒక మనిషి ఒక బండిని పుషింగ్ అంటే ఏంటి? త్రోయడం అంటే ముందుకు తోస్తున్నాడు. ఇదివరకు ఉన్న పిక్చర్లో అయితే లాగుతుంది, ఎద్దుల బండి లాగుతుంది. కానీ ఈ పిక్చర్లో పుషింగ్ అంటే త్రోయడం. దీన్ని తన బలాన్ని ఉపయోగించి ఆ బండిని ముందుకు తోస్తూ ఉన్నాడు. అంటే ఇదొక ఫోర్స్. అంటే పుల్లింగ్, పుషింగ్ ఈ రెండింటిని కూడా మనము ఫోర్స్ అని పిలుస్తాం. ఇంకో విషయం, ఏ ఉమెన్ పుల్స్ ద రోప్ అండ్ ద బకెట్ కమ్స్ అప్. మీరు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళని ఎలా చేదుకుంటారు అంటే ఎలా తోడుతారు? ఆ బావిలో ఒక చేద వేసి నీటిని పైకి లాగుతూ ఉంటారు. అంటే పుల్లింగ్ లాగుతూ ఉంటారు. ఆ బకెట్తో వాటర్ని లాగుతూ ఉన్నప్పుడు మన బలాన్ని ఉపయోగించే కదా చేస్తాం. అంటే అక్కడ మన బలాన్ని ఫోర్స్గా ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించి ఆ బకెట్లో ఉన్న వాటర్ని మనం పైకి తీసినప్పుడే మనకి ఆ ఫోర్స్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. ద కోవా ఫాల్స్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ఇట్ సెపరేట్స్ ఫ్రమ్ ద బ్రాంచ్ డ్యూ టు ద పుల్స్ ఆఫ్ ద ఎర్త్. మనం ఇంకో విషయం గమనించినట్లయితే గోవా ట్రీ అంటే జామ చెట్టు, ఆ జామ పండ్లను పండినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి. మరి అది కిందకే ఎందుకు పడతాయి? భూమి మీదనే ఎందుకు పడతాయి? పైకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళవు. ఎందుకంటే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉందని మనకి ముందుగానే తెలుసుకున్నాం. ఈ భూమికి గ్రావిటేషనల్ పవర్ ఉండడం వల్ల పుల్లింగ్ అంటే
లాక్కుంటుందన్నమాట. అంటే భూమి ఆ పైనుంచి పడినటువంటి పండ్లను భూమి వైపుకు లాక్కుంటూ ఉంటుంది. ఇది దీని యొక్క ఫోర్స్. నేను గోవా ట్రీ అన్నానని గోవా ఫ్రూట్స్ ఒక్కటే భూమి వైపు పడవు, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏ ఫ్రూట్ అయినా ఆకులైనా సరే భూమి మీదనే పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకాశంలోనికి ఎగురుకుంటూ వెళ్ళిపోవు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూమి మీదే పడాలి. దిస్ పుష్ అండ్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఫోర్సెస్ పుష్, పుల్, ప్రెస్ అండ్ మూవ్ థింగ్స్. Forces have weight and direction. A force always acts on an object in a particular direction. ఈ ఫోర్సెస్కి ఖచ్చితంగా వెయిట్ అండ్ డైరెక్షన్ ఈ రెండు కలిగి ఉంటాయి. ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా ఏదో ఒక డైరెక్షన్ మాత్రం పర్టికులర్గా మనం చేసే ఆబ్జెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది. ఏ ఫోర్స్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ దట్ డిస్ప్లేసెస్ ఆర్ టెండ్స్ టు డిస్ప్లేస్ ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ పొజిషన్. ఫోర్స్ అనేదాన్ని మనం ఏదైనా ఒక క్రియ చేసేటప్పుడు మనం దాన్ని కనపరచగలం. అదేంటంటే డిస్ప్లేసెస్ ఆర్ టెంట్స్ అంటే స్థల మార్పిడి, అంటే ఒక వస్తువుని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మార్చడం, లేదంటే ఒక వస్తువుని వంగదీయడం అంటే వంచడం. అంటే మీకు బాగా ఉదాహరణ చెప్పాలంటే ఐరన్ రాడ్స్ని చూడండి, వంచుతూ ఉంటారు కదా, ఒక విల్లులాగా లేదంటే ఒక ఏదైనా కావలసిన షేప్లో వంగదీస్తూ ఉంటాం. ఇలా దీన్ని ఒక ఫోర్స్ పొజిషన్. ద డైరెక్షన్ ఇన్ విచ్ ద బాడీ ఈజ్ పుష్డ్ ఆర్ పుల్డ్ ఈజ్ కాల్డ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఏదైనా ఒక వస్తువుని మనం పుష్ చేయడం కానీ పుల్ చేయడం కానీ ఏ డైరెక్షన్లో చేస్తూ ఉంటామో దాన్నే మనము డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్గా మనం గమనించాలి. If force is applied in the direction in which the object is moving begins to move faster. ఒకవేళ మనం ఏదైనా ఒక వస్తువు మీద ఏదైనా మన ఫోర్స్ని చాలా ఏ డైరెక్షన్లో అయితే మనం ఎక్కువగా ఉపయోగిస్తామో ఆ డైరెక్షన్లోనే ఆ వస్తువు చాలా వేగంగా ముందుకు కదులుతూ ఉంటుంది. A football when hit gently moves on the ground for some distance and then stops. If we throw a toy car on the floor, it runs for a short while and then stops. మనం ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాం, మనం బాల్ని కాలుతో హిట్ చేసినప్పుడు అంటే గట్టిగా తన్నినప్పుడు మనం ఏ డైరెక్షన్లో తన్నుతామో అదే డైరెక్షన్లో గ్రౌండ్ పైన కొంతవరకు చాలా వేగంగా వెళ్ళి ఒక ప్రదేశంలో ఆగిపోతుంది. అదే విధంగా పిల్లలు ఆడుకునేటప్పుడు టాయ్ కార్స్తో ఆడేటప్పుడు ఆ టాయ్ కార్ని హ్యాండ్తో కానీ లేదంటే కీ కానీ ఇచ్చి వదిలినప్పుడు ఏ ఫోర్స్తో మనం ఏ డైరెక్షన్లో వదులుతామో అదే డైరెక్షన్లో చాలా వేగంగా వెళ్ళి అదే ఒక చోట మరలా అది ఆగిపోతుంది. Moving bodies stop due to friction. Friction is the force which stops moving things. కదిలే వస్తువులు వెళుతుండగా వెళ్ళి ఒకేసారి ఆగినప్పుడు జరిగేటువంటి ఒత్తిడి అంటే సంఘర్షణ, దీన్ని ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ అనగా కదిలేటువంటి వస్తువులు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఏమైతే అక్కడ ఒత్తిడి జరుగుతుందో అది ఫ్రిక్షన్ అనిగా మనం గమనించాలి. కదిలే వస్తువులు ఒక్కసారిగా ఆగడం వల్ల జరిగే ప్రక్రియే ఈ ఫ్రిక్షన్ అంటే ఒత్తిడి. ద ఎర్త్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ టువార్డ్స్ ఇట్స్ సెంటర్ డ్యూ టు ఇట్స్ గ్రావిటేషనల్ పుల్. ఫ్రూట్స్ సెపరేటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ fall to the ground because of this gravitational pull. Gravitational pull is another types of force. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అన్న విషయం మనకి తెలిసిందే. భూమి మీద ఏ వస్తువైనా సరే పైనుంచి పడే ఏ వస్తువైనా సరే భూమికి ఆకర్షించుకునేటువంటి శక్తి ఉంది. దీనినే గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ సెపరేటింగ్ అంటే చెట్టు నుంచి లేదంటే కొమ్మ నుంచి
ఆ పండ్లు వేరైనప్పుడు లేదంటే ఏదైనా ఆకులు వేరైనప్పుడు అవి తిరిగి ఎక్కడ పడతాయి? భూమి మీదనే పడతాయి. ఈ విధంగా చెట్ల నుంచి పండ్లు ఆకులు వేరుపడినప్పుడు భూమి మీద పడడం అనేది మనకి ఒక ఉదాహరణ. ఇలా గ్రావిటేషన్ పుల్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్. From the above discussion, we learnt that push is a force and it causes motion. Does force always cause motion? Let us observe. ఇంతవరకు నేర్చుకున్న లెసన్లో మనం పుల్లింగ్ చేసినా లేదంటే పుషింగ్ చేసినా ఫోర్స్ అనేది ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. అయితే ఈ ఫోర్స్ అనేది ఉపయోగించినప్పుడు మోషన్ అనేది జరుగుతుంది. మోషన్ అంటే ఒక వస్తువు యొక్క చలనం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్థానభ్రంశం జరగడం. దీన్ని మనం తెలుసుకుందాం. అయితే పుష్ చేసినా లేదంటే పుల్ చేసిన ప్రతిసారి కూడా, అంటే ఫోర్స్ ఉపయోగించిన ప్రతిసారి కూడా మోషన్ అనేది జరుగుతుందా మరి తెలుసుకుందాం దాని గురించి. లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఏ బాయ్ పుషెస్ ద కార్ట్. విల్ ద కార్ట్ మూవ్? నో. వై నాట్? Because here the force applied by the boy on the cart is not enough to move the cart. The cart needs stronger the force to move it. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఒక అబ్బాయి బండిని ముందుకు తోస్తున్నాడు. అయితే బండి ముందుకు మరి కదులుతుందా? కదలదు. ఎందుకు కదలదు? ఎందుకంటే ఈ అబ్బాయి ఆ బండిని ముందుకు కదలడానికి కావలసినంత బలాన్ని, అంటే ఫోర్స్ని ఆ బండి పైన ఉపయోగించలేదు. అందువల్ల ఆ బండి ముందుకు కదలదు. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది? బండి ముందుకు కదలడానికి కావలసినటువంటి బలాన్ని, అంటే ఫోర్స్ని ఉపయోగిస్తేనే ఆ కార్ట్ ముందుకి జరుగుతుంది. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, స్ట్రాంగర్ ఫోర్స్ యూస్ చేసినప్పుడు చలనం అనేది జరుగుతుందని మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ ఏ ఫోర్స్ మూవ్స్ యాన్ ఆబ్జెక్ట్ త్రూ ఏ డిస్టెన్స్. ఒక వస్తువుని మనం ఉపయోగించే ఫోర్స్ని బట్టి ఎంత దూరమైనా తీసుకెళ్ళగలం. ఇలా ఒక వస్తువుని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మన బలాన్ని ఉపయోగించి మనం స్థానభ్రంశం చేయడాన్నే వర్క్ అని అంటాం. ద వర్క్ డన్ ఈజ్ కాల్కులేటెడ్ యాజ్. అంటే పనిని మనం ఎలా లెక్కించగలమంటే చూడండి, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ. ఒక వర్క్ పూర్తి అయింది అని తెలియడం ఎలా జరుగుతుంది మనకి? అంటే ఏదైనా మనం పని చేసేటప్పుడు ఫోర్స్ను ఉపయోగిస్తాం. ఫోర్స్ ఉపయోగించినప్పుడు ఆ వస్తువుని ఒక ప్రదేశం నుంచి, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి కదుపుతాం. ఇలా ఆ వర్క్ అనేది పూర్తయిందని మనకు అర్థమవుతుంది. నౌ లుక్ ఎట్ ద పిక్చర్. ద బాయ్ ఈజ్ పుషింగ్ ద వాల్. సమ్టైమ్స్ ఈవెన్ వెన్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ద బాడీ డస్ నాట్ మూవ్ ఆర్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది? ఒక బాలుడు ఒక గోడను పుష్ చేస్తున్నాడు, అంటే తోస్తున్నాడు. కానీ తన గోడ మీద ఎంత ఫోర్స్ ఉపయోగించినా అది కొంత ప్రదేశానికి జరగదు, అంటే వేరే ప్లేస్కి మారదు. దాని పొజిషన్ కానీ ప్లేస్ కానీ అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మారదు. హియర్ ద వాల్ డస్ నాట్ మూవ్, సో we say no work is done by the force because the distance moved by the wall is 0. అంటే ఇక్కడ వాలు అసలు కొంచెం కూడా కదలలేదు కాబట్టి ఇక్కడ ఏ వర్క్ జరగలేదు. అంటే ఏ పని ఇక్కడ ఎంత ఫోర్స్ ఉపయోగించినా కొంచెం కూడా పని జరగలేదు. ఎందువల్లంటే అక్కడ గోడ జరగలేదు కాబట్టి, అంటే డిస్టెన్స్ అనేది జరగలేదు కాబట్టి ఇక్కడ వర్క్ అనేది 0 అని అర్థమవుతుంది. మనం ఫోర్స్ ఉపయోగించినప్పుడు ఏదైనా వస్తువుని కొంచెం ప్లేస్లోనైనా సరే మనం మార్చగలిగితే అక్కడ వర్క్ అనేది డన్ అయినట్టు. కానీ ఇక్కడ గోడను ఫోర్స్ అయితే ఉపయోగించాడు కానీ అది జరగలేదు కాబట్టి, అంటే కదలలేదు కాబట్టి అక్కడ వర్క్ అనేది 0.
అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ జీరో. వర్క్ డన్ ఈక్వల్ టు జీరో. లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఏ బాయ్ ఈజ్ రైడింగ్ ఏ బైసికల్. హీ ఈజ్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ద పెడల్స్ విచ్ మేక్స్ ద బైసికల్ మూవ్. ఈ పిక్చర్లో బాలుడు సైకిల్ పైన రైడింగ్ చేస్తున్నాడు. అయితే ఇందులో మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే, ఈ అబ్బాయి సైకిల్కున్న పెడల్స్ పైన తన కాళ్ళతో తన బలాన్ని ఉపయోగించడం వల్ల, అంటే తన ఫోర్స్ను ఉపయోగించడం వల్ల సైకిల్ని ముందుకి కదిలించగలుగుతున్నాడని అర్థమవుతూ ఉంటుంది మనకి. ఎనర్జీ. వీ కెనాట్ సీ ఎనర్జీ. వీ కెనాట్ టచ్ ఆర్ హోల్డ్ ఇన్ అవర్ హ్యాండ్, బట్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. ఎనర్జీ అంటే ఒక శక్తి, అంటే పవర్. ఇది మనం చేతితో పట్టుకోలేము, అంటే మన చేతిలో ఇమడలేనటువంటి కంటికి కనిపించినటువంటి శక్తి. కానీ ఇది ప్రపంచంలో ప్రతి చోట అవసరమైనటువంటి ఒక వస్తువు. ఎనర్జీ ద ఎబిలిటీ ఆర్ కెపాసిటీ టు డూ వర్క్. ఈ శక్తి అనేది మనకి ఏ పని చేయడానికైనా సరే అవసరమైనటువంటి ఒక శక్తి సామర్థ్యం. వీ నీడ్ ఎనర్జీ టు డూ వర్క్. ద ఫుడ్ వీ ఈట్ గివ్స్ అస్ ఎనర్జీ. యానిమల్స్ ఆల్సో డూ వర్క్. మనకి ఏ పని చేయాలన్నా ఎనర్జీ అనేది చాలా అవసరం. మరి ఎనర్జీ ఎలా వస్తుంది మనకి? తినడం వల్ల వస్తుంది. అలాగే యానిమల్స్ కూడా మనుషులాగే పని చేస్తూ ఉంటాయి. దే గెట్ ఎనర్జీ ఫ్రమ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. జంతువులు అంటే యానిమల్స్ మరి ఆహారాన్ని ఎక్కడ సమకూర్చుకుంటాయి? ప్లాంట్స్ నుంచి. అంటే అవి గడ్డి, మొక్కలు, ఆకులు తిని వాటి ఎనర్జీని సంపాదించుకుంటాయి. మరి ప్లాంట్స్కి ఎనర్జీ ఎలా వస్తుంది? సన్ ద్వారా వస్తుంది. సన్ నుంచి వచ్చే వెలుతురుని బట్టి అది ఆహారాన్ని తయారు చేసుకుని దానికి కావలసిన ఎనర్జీని అది సమకూర్చుకుంటాయి. When a pair of bullocks pulls a cart, the energy of the moving bullocks is changed into force. This force moves the cart. Energy is used when work is done. మీరు ఎద్దుల బండిని చూస్తారు కదా, ఎప్పుడైనా దారిలో వెళ్ళేటప్పుడు ఎద్దుల బండిని మనం గమనిస్తూ ఉంటాం. మరి అది ఎలా మూవ్ చేయగలుగుతుంది? వాటికి ఉన్న ఎనర్జీని ఉపయోగించి బండిని ముందుకు కదిలింపగలుగుతుంది. అంటే వాటికి ఉన్న ఎనర్జీని ఫోర్స్గా మార్చుకుని బండిని ముందుకు కదిలిస్తూ ఉంటుంది. దిస్ ఫోర్స్ మూవ్స్ ద కార్ట్. ఎనర్జీ ఈజ్ యూజ్డ్ వెన్ వర్క్ ఈజ్ డన్. ఈ ఎనర్జీని ఉపయోగించుకోవడం వల్లే కార్ట్ అనేది ముందుకు జరిగింది. ఈ విధంగా మనం ఎనర్జీ యూజ్ చేస్తేనే ఏ వర్క్ అయినా అక్కడ మనం చేయగలం. ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీలో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఎనర్జీలో ఉండే డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మస్కులర్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, అటామిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, wind energy. We can convert one form of energy into another form of energy, but we cannot create or destroy energy. మనము ఒక ఎనర్జీ నుంచి ఇంకొక ఎనర్జీకి మార్చగలము, కానీ ఒక ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ కూడా చేయలేము, అంటే నాశనం కూడా చేయలేము. ఇంకా మనం మస్కులర్ ఎనర్జీ కోసం తెలుసుకుందాం. ద ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ద మజిల్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ మస్కులర్ ఎనర్జీ. అంటే ప్రతి మనిషి కూడా, అంటే మనుషుల్లోనూ జంతువుల్లోనూ కూడా ఏదైనా వర్క్ చేయాలంటే కండపుష్టిని ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే శరీర దారుఢ్యాన్ని మనము ఉపయోగించుకొని, శరీర బలాన్ని ఉపయోగించుకొని వర్క్ చేస్తూ ఉంటాం. దీన్నే మస్కులర్ ఎనర్జీ అని పిలుస్తాం.
For example, we use elephants to move logs in the forest, bullocks to plow field, horses to move carts. These animals use muscular energy. We use our muscular energy when we draw water from a well or to run, walk, jump, lift, etc. ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే మనం అడవిలో ఉండే ఏనుగుల చేత పెద్ద పెద్ద దొంగలను మోయిస్తూ ఉంటాం. అదే విధముగా ఎద్దులు పొలంలో దున్నడానికి వాటి యొక్క మజిల్ ఎనర్జీని ఉపయోగిస్తూ ఉంటాయి. అలాగే గుర్రాలు కూడా బండ్లను కట్టి అవి కూడా లాగుతూ ఉంటాయి. ఇలా యానిమల్సే కాకుండా మనుషులమైన మనం కూడా మన మస్కులర్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకుంటామంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తాము. నూతిలో ఉన్న నీటిని బయటికి లాగడానికి మన ఎనర్జీని ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా ఏం చేస్తూ ఉంటాం? రన్ చేస్తాం, వాక్ చేస్తాం, జంప్ చేస్తాం. అంటే పరిగెత్తడం, నడవడం, అలాగే జంపింగ్ అంటే గెంతడం, ఇలా బరువులు ఎత్తడం, ఇలాంటి పనులన్నీ చేయడానికి మన మస్కులర్ ఎనర్జీని బాగా ఉపయోగించుకుంటూ ఉంటాం. మస్కులర్ ఎనర్జీ లేకపోతే ఇలాంటి పనులు చేయడం అతి కష్టంగా జరుగుతుంది. మనుషులమైన మనము శరీరంతో చేసే ఏ పనైనా చక్కగా సులభంగా చేయాలంటే మస్కులర్ ఎనర్జీ అనేది మనిషికి చాలా అవసరమైనది. ఇప్పుడు మనం హీట్ ఎనర్జీ కోసం తెలుసుకుందాం. హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్, for running engines. In a thermal power station, coal is burnt as fuel. The heat energy produced is converted into electrical energy in a thermal power stations. Gas, petrol, coal, etc. are the source of heat energy. హీట్ ఎనర్జీని మనం రోజు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా హీట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉంటాం. హీట్ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకుంటామని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డైలీ ఇంట్లో ఆడవాళ్ళు కుకింగ్ అంటే వంట చేస్తూ ఉంటాం కదా, ఈ వంట చేయడానికి ఉపయోగించే ఆ మంటే హీట్ ఎనర్జీ. థర్మల్ పవర్ స్టేషన్స్లో కోల్ని ఉపయోగించి అంటే కోల్ని బొగ్గుని ఇంధనంగా ఉపయోగించి అందులో ఉన్నటువంటి ఇంజన్స్ని రన్ చేస్తూ ఉంటారు. ఇలా హీట్ ఎనర్జీని అక్కడ కూడా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా థర్మల్ పవర్ స్టేషన్లో హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. హీట్ ఎనర్జీ అనేది మనకి వేటి నుంచి లభిస్తుంది? గ్యాస్, పెట్రోల్, కోల్ ఎక్సెట్రా ఆర్ ద సోర్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అంటే మనకి బొగ్గు నుంచి, గ్యాస్ నుంచి, పెట్రోల్ నుంచి మనకి ఈ హీట్ ఎనర్జీ అనేది మనకి బాగా లభిస్తూ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు రన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్, టు డ్రైవ్ మెషిన్స్ ఇన్ రిఫ్రిజిరేటర్స్, టెలివిజన్స్, ఎయిర్ కండిషనర్స్, ఫ్యాన్స్ ఎక్సెట్రా. ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉండే వస్తువుల వాడకాన్ని బట్టి మనం ఈజీగా చెప్పచ్చు. అవి ఏంటంటే రిఫ్రిజిరేటర్స్ అంటే ఫ్రిడ్జెస్, టీవీలు, అలాగే ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీ, ఫ్యాన్స్, ఇలాంటి వస్తువులన్నీ ఎలక్ట్రిక్ ఎనర్జీతోనే మనకి ఇంట్లో ఉండేవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మిక్సర్స్, గ్రైండర్స్ ఇలా అన్నీ కూడా. అలాగే ట్రైన్స్ కూడా ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీతోనే బాగా రన్ అవుతూ ఉంటాయి. The electric motor converts electrical energy into mechanical energy. Fans, juicer, mixer, train, grinding machines, etc. are fitted with electric motors. ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే మనం నిత్యం వాడేటువంటి ఇంట్లో వాడే వస్తువులు ఉన్నాయి కదండి, ఫ్యాన్స్, జ్యూసర్, మిక్సర్, అలాగే ట్రైను, గ్రైండింగ్ మెషిన్స్, ఇలా ప్రతి వస్తువు కూడా మనం ఇంట్లో వాడుకుంటూ ఇలా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీని డెవలప్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా ఈ వస్తువుల్ని వాడుకుంటూ ఉంటాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ ఇన్ ఓవెన్స్, గైజర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐరన్స్.
ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి హీట్ ఎనర్జీ ఎలా వస్తుంది మనకి చూడండి. ఇప్పుడు కొత్తగా మనకి ఓవెన్స్, గైజర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐరన్ బాక్సెస్ అంటే ఇస్త్రీ పెట్టెలు, ఓవెన్స్ ఇలాంటి వస్తువుల్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీని పుట్టించి మనం ఉపయోగించుకుంటాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అండ్ ట్యూబ్ లైట్స్. ఎలక్ట్రిక్ ఎనర్జీని మనము లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి అంటే మార్చి మన ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్స్ని అండ్ ట్యూబ్ లైట్స్ని ప్రతి చోట కూడా మనం వాటిని వెలిగిస్తూ అంటే ప్రతినిత్యం కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఏ రేడియో కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ సౌండ్ ఎనర్జీ. రేడియో తెలుసు కదా, పూర్వకాలం నుంచి కూడా రేడియో అనేది మనకి అందుబాటులోనే ఉంది చాలా కాలం నుంచి. ఈ రేడియోని మనం ఎలా మరి దాన్ని పనిచేసేలాగా చేసుకుంటున్నాం. రేడియోలో బ్యాటరీ పెట్టినా లేదంటే కరెంటు డైరెక్ట్గా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చినా సరే అది పనిచేస్తుంది. మరి ఇందులో ఉండేది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ పని చేస్తున్నప్పుడు మనకి అది ఎలా మారుతుందంటే సౌండ్ ఎనర్జీగా మారుతుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ హెవీ ఐరన్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫ్యాక్టరీస్. మనకి తెలిసిందే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే అయస్కాంతపు శక్తి. ఇది మనకి ఎక్కువగా ఏ ప్రదేశాల్లో యూజ్ చేస్తామంటే ఫ్యాక్టరీస్లో హెవీ ఆబ్జెక్ట్స్ అంటే బరువైన వస్తువులు, బరువైన పైకి ఎత్తేటువంటి వస్తువులను ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీతోనే పైకి ఎత్తడానికి బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే మనుషులు ఎవరు మోయలేనటువంటి బరువుల్ని అయస్కాంతపు శక్తితో పైకి ఎత్తుతూ ఉంటారు. ఎనర్జీ. దిస్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ when chemicals react with one another. Dry cell and lead acid cell convert chemical energy into electrical energy. కెమికల్ ఎనర్జీ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే రియాక్ట్ అవుతుంది. అంటే రియాక్ట్ అయిన తర్వాత ఒక ఎనర్జీ నుంచి ఇంకొక ఎనర్జీకి ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే డ్రై సెల్ మనకందరికీ తెలిసిందే. డ్రై సెల్ అండ్ లీడ్ యాసిడ్ సెల్. ఈ డ్రై సెల్, లీడ్ యాసిడ్ సెల్లో కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ. ద ఎనర్జీ విచ్ an object possesses by virtue of its position is called పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్వతహాగా తనకి ఎనర్జీ కలిగి ఉన్న ఎవరో ఒకరు దాన్ని బాగా ఫోర్స్ చేస్తేనే ఆ ఎనర్జీ అనేది బయటికి వస్తుంటుంది. అలాంటి దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోదగినవి ఏంటంటే కాంప్రెస్డ్ స్ప్రింగ్స్. ఈ కాంప్రెస్డ్ స్ప్రింగ్స్ చూడటానికి మామూలుగానే ఉంటుంది, దానికి ఆల్రెడీ ఎనర్జీ ఉంటుంది. బట్ మనం మాత్రం దాన్ని పుష్ చేస్తే అంటే దాని మీద ఏదైనా ఒత్తిడి చేస్తేనే దాని యొక్క ఎనర్జీ బయటపడుతూ ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాటర్ ఇన్ ద ఓవర్ ట్యాంక్. అంటే ఓవర్ ట్యాంక్ వల్ల కూడా దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అందులో ఉన్న వాటర్ని మనం ఒకేసారి వదిలినప్పుడు దాని ఫోర్స్ ఏ విధంగా అయితే బయటకు వస్తూ ఉంటుందో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ. ద ఎనర్జీ విచ్ an object possesses by virtue of its motion is called కైనెటిక్ ఎనర్జీ. ఇది వరకు పొటెన్షియల్ ఎనర్జీ కోసం చెప్పుకున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ స్ప్రింగ్ యొక్క భాగం పై భాగాన్ని మనం ఒత్తిడి చేసినప్పుడు అంటే బరువైన వస్తువుని ఏదైనా పెట్టినప్పుడు మనం ఎలా పొటెన్షియల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అదే విధంగా కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే దీని యొక్క మోషన్ అంటే కదలికను బట్టి దీనికి ప్రొడ్యూస్ అనేది అవుతుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మోషన్ అంటే కదలిక, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవింగ్ ప్లేస్ని బట్టి అంటే స్పీడ్ని బట్టి ఈ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటే ఫ్లోయింగ్ వాటర్, బ్లోయింగ్ విండ్ అండ్ మూవింగ్ కార్. ఫ్లోయింగ్ వాటర్ అనేది మనమేమి దాన్ని మనంతటా మనమేమి దాని ఎనర్జీని మనం ఉత్పత్తి చేయం. అవి ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే బ్లోయింగ్ విండ్ కూడా అంతే. అంటే వీచే గాలి ద్వారా కూడా ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది
ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే మూవింగ్ కార్ అంటే కదిలేటువంటి వాహనాలు, కార్ ఒకటే కాదు కదిలే వాహనాల ద్వారా కూడా ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. Atomic energy is produced by splitting of atoms. Atom is the smallest part of an element that can exist. Atomic energy is used to produce electricity. Atomic energy is also used to run the ships. Atomic energy అనేది స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్స్ అంటే మోలిక్యూల్స్ అంటే అణువులు, పరమాణువుల్ని విడగొట్టడం అంటే మూలకాలను బద్దలు కొట్టడం అనేది దీని యొక్క ప్రత్యేకత. అలాగే స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ చిన్న చిన్న మూలకాలు ఉంటాయి, అణువులు ఉంటాయి, పరమాణువుల్ని అవి అందులో ఇమిడి ఉంటాయి, వాటిని విడగొట్టేటువంటి ఎనర్జీ కలిగి ఉంటుంది ఇది. అలాగే ఆటమిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆటమిక్ ఎనర్జీ షిప్స్ రన్ చేయడానికంటే సముద్రంలో ఉండే షిప్పులు ప్రయాణించడానికి కూడా ఈ ఎనర్జీని ఉపయోగపడుతూ ఉంటుంది. సోలార్ ఎనర్జీ. The sun is the ultimate source of energy. We have been utilizing solar energy in solar dryers, solar cookers, photovoltaic cells, etc. Plants use solar energy to make their food. Photovoltaic cells converts light energy into electrical energy. ముఖ్యంగా మనకి సోలార్ ఎనర్జీ అనేది సన్ నుంచి లభిస్తూ ఉంటుంది, అంటే సూర్యుని ద్వారా మనం పొందుతాం. అయితే ఈ సోలార్ ఎనర్జీని మనం చాలా వివిధ రకాలుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఎలా అంటే సోలార్ డ్రయర్స్ అంటే ఎండబెట్టడానికి, అంటే ఏదైనా ఒక పదార్థాన్ని ఎండబెట్టడానికి బాగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అదే విధముగా సోలార్ కుక్కర్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి హీట్ ద్వారా వండేటువంటి పదార్థాలని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిని సోలార్ కుక్కర్స్ అంటారు. అదేవిధంగా ఫోటోవోల్టాయిక్ సెల్స్ కూడా మనం చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫోటోవోల్టాయిక్ సెల్స్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫోటోవోల్టాయిక్ సెల్స్ లైట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్. సోలార్ ఎనర్జీని ఉపయోగించి మనం ఇంట్లో కొన్ని వస్తువులను కూడా ఉపయోగించుకుంటూ ఉంటుంటే సోలార్ వాటర్ హీటర్, అలాగే ఫ్యాన్స్, ఎలక్ట్రిక్ బల్బ్స్, ఇవి కూడా మనకి ఇంట్లో ఈ సోలార్ ఎనర్జీతో పనిచేస్తూ ఉంటాయి. ఎనర్జీ. ద ఎనర్జీ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద విండ్ ఈజ్ కాల్డ్ విండ్ ఎనర్జీ. విండ్ మిల్స్ వర్క్ ఆన్ విండ్ ఎనర్జీ. Windmills are useful to lift water and to produce electricity. విండ్ ఎనర్జీ అంటే వీచే గాలి ద్వారా లభించేటువంటి ఎనర్జీ. ఈ ఎనర్జీ విండ్ ద్వారా లభిస్తుంది కాబట్టి దీన్ని విండ్ ఎనర్జీ అంటారు. విండ్ మిల్స్ కూడా ఈ ఎనర్జీతోనే వర్క్ చేస్తూ ఉంటాయి. విండ్ మిల్స్ వర్క్ చేయడం వల్ల మరి ఏం ఉపయోగం? భూమి లోపల ఉండేటువంటి వాటర్ని పైకి తేవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈ విండ్ ఎనర్జీ. ఇప్పటి వరకు మనము ఎనర్జీ అండ్ వర్క్ ఎనర్జీ ఫోర్స్ లెసన్ నుంచి కొంతవరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.